నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. రాజేశ్వర్ రెడ్డి గారు ప్రీవియస్ వీడియోలో 25 సంవత్సరాలలో ₹1,00,000 ద్వారా 2 కోట్లు ఎలా అక్యూములేట్ అవుతుంది అనే దాని గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు కదా. అయితే 20 ఏళ్లలో 10 కోట్ల రూపాయలని అక్యూములేట్ చేయగలవనేది పాసిబిలిటీ అవుతుందంటారా? సో మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియచేయగలరు దీని గురించి? ఓకే అండి, 10 కోట్లు అంటే 9 డిజిట్ ఫిగర్. అంటే ఒకప్పుడు మనకు 5 డిజిట్ ఫిగర్ పెద్దగా కనిపించేది, తర్వాత 6 డిజిట్ అయింది, 7 అయింది, ఇప్పుడు 9 డిజిట్కి వచ్చింది. సో 10 crores పాసిబిలిటీ ఉందండి. 20 years ఆర్ ఈవెన్ లెస్ దాన్ 20 years కూడా పాసిబిలిటీ ఉంది. 10 crores ఇది 10 కోట్లు 20 ఏళ్ళు లేదంటే అంతకంటే తక్కువ సంవత్సరాలలో పాసిబిలిటీ ఉందంటారు. ఏమేం పాసిబిలిటీస్ ఉందనే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని మనము యూటిలైజ్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. సో ఈ పాసిబిలిటీ ఎలా ఉంది అనేది 3 factors మీద డిపెండ్ అవుతుంది. ఒకటి మన ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ టెన్యూర్ అంటే ఎన్ని ఇయర్స్, అవును, థర్డ్ వచ్చి రిటర్న్, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్. ఈ 3 factors మీద డిపెండ్ అవుతుంది మనం అంటే 10 crores క్రియేట్ చేయగలుగుతామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సే నా దగ్గర ఈరోజు 10 lakhs ఉంది. నేను 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక 20 yearsలో 10 crores కావాలి అంటే, ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నా వదిలేస్తున్నా, 20 yearsలో అంటే ఒకటేసారి సింగిల్ అమౌంట్ నాకు 10 crores కావాలంటే 26% రిటర్న్ ఇవ్వాలి. 26% రిటర్న్ ఇస్తే మనం మాట్లాడుకున్న అమౌంట్ అనేది అక్యుములేట్ అవుతుంది, 10 crores అవుతుంది. ఆర్ నా దగ్గర 25 lakhs ఉన్నాయి, ఈరోజు ప్రస్తుతం 25 lakhs ఉన్నాయి. నాకు ఒక 20% రిటర్న్ ఇస్తే చాలు, 20 yearsలో 20 crore అయిపోతుంది. అండ్ మనం అంత ఈజీగా చెప్పేస్తున్నాం కదా, ఏది ఫస్ట్ 10 lakhs పెడితే 10 crore అవుతుంది ఆర్ 25 lakhs. ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఎప్పుడు 10 crore కావాలి, ప్రాబబ్లీ 60-65 రిటైర్మెంట్ ఏజ్ అట్లా అనుకోండి. ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 40లో ఉన్నాడు అనుకోండి, 40 to 60 20 years. అంటే నేను ఈరోజు 40లో ఉండి నా దగ్గర 10 lakhs ఉంటే నేను 10 crore క్రియేట్ చేయొచ్చు. నేను 40లో ఉండి నా దగ్గర 25 lakhs ఉంటే 10 crore క్రియేట్ చేయొచ్చు. మరి ఈ 10 lakhs ఈ 25 lakhs ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్, 25కో 30కో స్టార్ట్ చేశాడు అనుకోండి కెరియర్. కొన్ని FDsలో అమౌంట్ ఉంటుంది, కొన్ని PPFలో PFలో అమౌంట్స్ ఉంటాయి, PPF ఉంటుంది. PPF కడుతున్నాడు అనుకోండి, 25 ఏజ్లో PPF కడితే 15 yearsలో అయిపోతుంది. జెన్యూన్గా ఆ PPF కట్టుకుంటూ వస్తే 40 ఏజ్ కల్లా, అంటే 25లో స్టార్ట్ చేస్తే 40 కల్లా డెఫినెట్గా కొంతమంది ఇన్కమ్ని బట్టి 10 lakhs, కొంతమంది 25 lakhs జనరేట్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. మళ్ళీ దాన్నే ఇన్వెస్ట్ చేసేస్తే వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ 10 crore. 20% రిటర్న్ అన్నాం, 25 lakhsకి 20% రిటర్న్తో 10 crore చేయొచ్చు అన్నాం. మరి రిటర్న్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. దెర్ ఆర్ మోర్ దెన్ 20 schemes విచ్ గేవ్ 20% రిటర్న్ ఇన్ ద లాస్ట్ 20 years. సో అలాంటి మ్యూచువల్ ఫండ్లో పెడితే పాసిబిలిటీ ఉంది. దిస్ ఈస్ ఫస్ట్ రూట్, ఏది లంసమ్ రూట్. సరే లంసమ్ లేదు నా దగ్గర, నేను SIP మంత్లీ పెడదాం అనుకుంటున్నాను. నెలకు ఒక 2,000, 3,000, 5,000 ఎంతో కొంత. ఇందులో ఒక రూల్ ఉందండి, 15-15-15 రూల్. అంటే 15 years నేను ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ వస్తే అండ్ 15,000 ఇన్వెస్ట్ చేస్తే 15,000 15 years 15% రిటర్న్ ఎంత వస్తుందంటే 1 crore వస్తుంది. ఓకే, బట్ మనం 10 crores గురించి మాట్లాడుతున్నాం, 9 digit ఫిగర్. ఈ 15-15-15 ఏం చేయండి అంటే 15-15-30 చేయండి. అంటే 15,000 ఇన్వెస్ట్మెంట్, 15% రిటర్న్, 30 years టెన్యూర్ని చేంజ్ చేశారు, యూ విల్ గెట్ 10 crore. ఈజీగా అనిపిస్తుంది కదా. అయితే 30 years అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మేబీ 25 to 30 ఏజ్లో ఉన్నవాళ్ళు, ఈరోజు ఈ వీడియో చూసేవాళ్ళు 25 to 30 ఏజ్లో ఉన్నవాళ్ళు జస్ట్ స్టార్ట్ 15,000 by 60. You can create 10 crores. Okay, this is SIP route. And ఇది కాకుండా స్టెప్ అప్ SIP అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు,
నార్మల్గా డైరెక్ట్ ఎస్ఐపి ఎంత స్టార్ట్ అవుతుంది, నేను ₹1,00,000 వరకు ఎస్ఐపి కడితేనే నేను ఈ 20-25 ఇయర్స్లో క్రియేట్ చేయగలుగుతున్నా. నా దగ్గర అంత అమౌంట్ లేదు. నా దగ్గర ఒక 55,000 ఉందనుకుందాం. 55 స్టార్ట్ చేయండి. 55 స్టార్ట్ చేసి 10% ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. 20 ఇయర్స్లో అగైన్ యూ విల్ క్రియేట్ 10 crore. పెంచుకుంటూ పోవాలి. స్టెప్ అప్ అంటే ఎవరైతే 25-30లో స్టార్ట్ చేయలేదో ఇప్పుడు 40కి వచ్చారో దే కెన్ ఆల్సో డూ ఇట్. అంటే 25-30 ఏజ్ వాళ్ళు చేయొచ్చు, 40 ఏజ్ వాళ్ళు చేయొచ్చు, లంసం ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఎస్ఐపి ద్వారా చేయొచ్చు, స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ 15 to 20 ఇయర్ ఆ కన్సిస్టెన్సీగా ఉండాలి. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఇయర్లోనే మీకు ఆ ఫండ్ నెగటివ్ రిటర్న్ ఇవ్వచ్చు, ఆర్ ఫస్ట్ 3 ఇయర్స్లో మీకు ఇంత రిటర్న్ ఉండకపోవచ్చు. బట్ ఆ కమిట్మెంట్, ఈ 10 crore కమిట్మెంట్, ఆ 10 crore ఫిగర్ పెట్టుకొని ఇఫ్ యూ గో ఆన్ ఇన్వెస్టింగ్ యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్ దట్ 10 crore. అంటే రాజేశ్వర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఇలా క్యాలిక్యులేషన్ వేసుకోవాలి, 30 వాళ్ళు ఇలా క్యాలిక్యులేషన్ మాకు చెప్తున్నారు కదా, మరి అలాంటి క్యాలిక్యులేషన్ ఏదైనా వేసుకోవాలంటే మరి మీ వైపు నుంచి మాకు ఏదైనా వెసులుబాటు ఉంటుందా మా ప్రేక్షకులకు ఆ నెంబర్స్ని చూసుకోవడానికి క్యాలిక్యులేటర్ లాంటిది? ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 25 ఏజ్ వాళ్ళు ఇంత, 30 ఏజ్ వాళ్ళు ఇంత, 40 ఏజ్ వాళ్ళు ఇంత అని. బట్ మీకు ఏ ఏజ్ వాళ్ళు ఎంత, మీ దగ్గర ఎంత సర్ప్లస్ ఉందనేది చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. అందులో క్యాలిక్యులేటర్స్కి వెళ్తుంది. మా వెబ్సైట్లో క్యాలిక్యులేటర్స్ పేజ్. మీరు అందులో సిప్ క్యాలిక్యులేటర్ అంటే నా దగ్గర ఇంత సిప్ ఉంది, నేను ఇంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇన్ని ఇయర్స్ ఎంత అవుతుంది అమౌంట్, జస్ట్ మీరు ఎంటర్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది కాకుండా లంసమ్ ఉంది మీ దగ్గర, లంసమ్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇంత కావాలి, అది వచ్చేస్తుంది. సిప్ ప్లస్ లంసమ్, కొంతమంది దగ్గర నేను అప్పుడప్పుడు లంసమ్ యాడ్ చేస్తూ సిప్ చేస్తా అంటాడు, ఆ క్యాలిక్యులేటర్గా ఉంది. డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి ఇందులో. మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసేసి మీకు రిక్వైర్డ్ వాల్యూస్ ఎంటర్ చేయండి. మీరు యూ కెన్ ప్లే విత్ దట్ క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ని బట్టి. దెన్ యూ కెన్ సెట్ ఏ గోల్ అండ్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. రైట్. సో మొత్తానికి మీరు చెప్పిన ఆ నెంబర్స్ కూడా కింద మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేటర్లో కానీ మెన్షన్ చేసుకుంటే సో మీరు చెప్పిన అమౌంట్స్ అన్ని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు అండి. నాట్ ఓన్లీ సిప్, మ్యారేజ్ క్యాలిక్యులేటర్, రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవన్నీ కనిపిస్తాయి. జస్ట్ మనము ఈ 10 crores గురించి మాట్లాడాం కాబట్టి నేను ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్ క్యాలిక్యులేటర్. బట్ మీరు అన్ని క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయొచ్చండి. నేను కూడా ప్రేక్షకులకు ఒకసారి వీడియో ద్వారా చెప్తాను. సో రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంతెంత అమౌంట్తో క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఈ విషయాల గురించిన ఆ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి ప్రేక్షకులు గమనించి సో మీ నెంబర్స్ని ఆ క్యాలిక్యులేటర్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోగలరు.